హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను ఆంధ్ర చిల్లీ చికెన్ అయితే ప్రిపేర్ చేశాను గైస్. చాలా టేస్టీగా ఉంది. గ్రేవీ అయితే సూపర్గా ఉంది. చికెన్ కర్రీ అదిరిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయాలి. కావాల్సిన పదార్థాలు అయితే చూసేయండి. 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకోండి. ఒక టమాటో అయితే తీసుకోండి. అన్నీ కలిపి మిక్సీ వేసుకోండి. మిక్సీ చేసుకొని ఇలా ప్యూరీ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత గుప్పెడంత పుదీనా, గుప్పెడంత కొత్తిమీర, 9 లేదా 10 పచ్చిమిర్చి అయితే తీసుకొని అది కూడా మిక్సీ వేసుకోవాలి. నేనైతే 1 kg చికెన్ క్వాంటిటీకి చెప్తున్నాను. ఒక బిర్యానీ ఆకు, 5-6 లవంగాలు, ఒక దాల్చిన చెక్క అయితే తీసుకుంటున్నాను. ఇలా మిక్సీ అయితే వేసేసుకోవాలి గైస్. తర్వాత గిన్నె పెట్టుకొని 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మసాలా దినుసులు అయితే వేసుకోండి. వేసుకున్న వెంటనే ఆనియన్ టమాటో ప్యూరీ అయితే వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. కొద్దిగా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది మనకు తేలుతుంది. ఆయిల్ తేలేటప్పుడు మనం 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి గైస్. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించాలి. ఉడికించిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టి పెట్టుకున్నామో పుదీనా, మిర్చీస్, ఇంకా కొత్తిమీర అయితే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ ప్యూరీ అయితే మనం యాడ్ చేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి తగినంత. 1 స్పూన్ అయితే ఉప్పు వేస్తున్నాను గైస్. ఉప్పు వేసిన తర్వాత కలిపేసుకొని కొంచెం సేపు దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించాలి. అది మగ్గిందని మనకి ఎలా తెలుస్తుందంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. మనకు ఆయిల్ కూడా ఇలా పైకి తెలుస్తుంది. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ అయితే మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తగినంత 1/2 టీ స్పూన్ అయితే పసుపు వేస్తున్నాను. నేను 1 kg చికెన్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. పసుపు వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయేదాకా మనం ఉడికించుకోవాలి. మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా మనం ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసుకొని తగినంత వాటర్ పోసుకోవాలి. ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి గైస్. కారం యాడ్ చేసుకున్న క్లిప్ అయితే మిస్ అయింది. కారం అయితే మీరు యాడ్ చేసుకోండి. 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత చికెన్ మసాలా అయితే వేస్తున్నాను. 1 స్పూన్ చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం చూస్తే మన చికెన్ కర్రీ అయితే ఇలా ఉంటుంది గాయస్. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, పూరి,